ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కే సమస్య వచ్చింది అన్నట్టు. ఎందుకు? నిన్న మన మనోడు సెలవు పెట్టాడనుకుంటా. ఇక రేపటి నుంచి సెలవు పెట్టాలే. అంత బిల్డప్ ఇస్తున్నారు. మన శివపార్వతి మేడమే కదా. ఈ రోజు వస్తుంది ఆ మేడం కాదు అన్నట్టు. మరెవరు? వచ్చేది ఏసీపీ వైజయంతి. ఆయన ఏసీపీ వస్తే రౌడీలు గుండాలు భయపడాలి కానీ మనం భయపడ్డమేంటి? ఏసీపీ వైజయంతి మేడం అంటే నేరస్తులకే కాదు, మనలాంటి పోలీసుల్ని కూడా ప్రాణాలు తోడేస్తుంది. ఆమె చాలా డేంజర్. చుక్కలు చూపిస్తున్నారని విన్నాను. మనం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సంగతులు? పొట్ట లోపలికేసుకుంటున్నావా? మేడం అది లిక్కర్ కమిషన్ నొక్కేసి బాగానే స్మైల్ ఇస్తున్నావే. ఏదో అలా వెళ్ళిపోతుంది మేడం. అలా వెళ్ళిపోకూడదు. అందులో 50% నాకు చేరాలి. అలాగే మేడం. అందరూ వచ్చారు. ఈ ఏరియా ఎస్ఐ ఎక్కడా? తను లీవ్లో ఉంది మేడం. ఉంది అంటున్నావంటే లేడీ ఎస్ఐ అన్నమాట. అయితే మేడం గారు ఈరోజు రారా? స్టేషన్కి మీరు వస్తున్నట్టుగా చెప్పాను మేడం. ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు. ఏంటి సిండికేట్ మొత్తం నీదే అంటున్నారు? కమిషన్ పంపించను అన్నావంట? మీ గురించి తెలియక ఏదో అనేశాను మేడం. ఇక నుండి నేనే పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తాను మేడం. ఈ ఎక్స్ట్రాలే వద్దు. స్వయంగా నేనే తీసుకొస్తాను అంటున్నాను మేడం. ఇది ఓకే. ఎన్ని రోజులు ఏం చేశారు, ఎలా ఉన్నారు అన్నది నేను అడగను. నా అడుగు పడింది ఇక్కడ. ఇక నుండి ఈ ఏరియా నాది. లిక్కర్ స్కామ్ నుండి చిల్లర దొంగతనం వరకు మీకొచ్చే ఆదాయంలో 50% నాకు రావాలి. లేదంటే ఒక్కొక్కరి పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లేదు మేడం, మీరు చెప్పినట్టే వింటాం. మీ గురించి నేను తెలుసుకోవడం, నా గురించి మీరు తెలుసుకోవడం కాదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకోండి. ఈ అమ్మాయి ఏ ఏరియాలో ఉంటుందో, ఎక్కడుంటుందో, ఏం చేస్తూ ఉంటుందో ప్రతిదీ నాకు తెలియాలి. ఏంటలా బిగుసుకుపోయారు? ఏమైంది? మేడం ఆవిడ మేడం, నువ్వు
చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐని మేడం. నువ్వేనా నా కొడుకును కొట్టింది? నీకు 3Dలో సినిమా చూపిస్తాను. ఎన్ని రోజులైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? 6 నెలలు అవుతుంది మేడం. ఓ, ఎంత సంపాదించావు? సిన్సియర్గా డ్యూటీ చేసి మంచి పేరు సంపాదించాను మేడం. వెరీ గుడ్. మాటలు బాగానే నేర్చావే. డ్యూటీ కూడా బాగానే చేస్తాను మేడం. మరి డ్యూటీ సరిగ్గా చేస్తే క్రైమ్ రేట్ ఎందుకు పెరిగినట్టు? లేదు మేడం, క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంది మేడం. లాస్ట్ ఇయర్ 2 మర్డర్ కేసులు, 3 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రికార్డ్ అవ్వలేదు మేడం. నువ్వు నా కొడుకును కొట్టింది వీడియోలో రికార్డ్ అయిందే. నిన్ను దెబ్బ కొట్టకుండా వదిలిపెడతానా? మేడం, క్రైమ్ రికార్డ్స్ నాకు తెలుసు. కొత్తగా చెప్తున్నావు? నేను నీకు సుపీరియర్ అథారిటీని. నేను చెప్పిందే నువ్వు వినాలి. కాదని ఎదురు ప్రశ్నలు వేస్తే ఈ ఫీల్డ్లో ఎదగడం కొంచెం కష్టం. సారీ మేడం. ఎంత క్యూట్గా ఉన్నావు. ఏ బ్యూటీ పార్లరో పెట్టుకోకుండా ఈ పోలీసు ఉద్యోగం ఏంటమ్మా? ఇది నా డ్రీమ్ మేడం, జీవితాశయం కూడా. చూడు శివపార్వతి, ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి. ఇక నుంచి నీ సొంత పైత్యాలు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టేసిరా. ఇక నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి. అలాగే మేడం. వెళ్ళు. మేడం, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వు. తర్వాత నీకు సినిమా మొదలవుతుంది. అయ్యో, అయిపోయిందన్నా, అంతా అయిపోయింది. నువ్వు సస్తావని తెలిసిపోయిందన్నా. అయ్యో, ఎన్నాళ్ళు తిరుపతమ్మకు ఆస్తమా, అది సస్తుంది అనుకున్నాం, కానీ దానికంటే ముందు నువ్వే పోయేలా ఉన్నావన్నా. వదిన నుదుటి మీద పెట్టిన బొట్టు మాత్రమే పోతుంది, ఆవిడ మాత్రం శుభ్రంగా బతికేస్తుంది. నాగవల్లి బిడ్డని కంటుంది, ఆ తర్వాత అమృత కూడా కంటుంది. ఇది లేడీస్ హాస్టల్ అయిపోతుంది. మగాళ్ళుంటే ఎంత పోతే ఎంత అనేసి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.